ఎవర్ లాస్టింగ్ మిరాకిల్ టెక్నిక్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ 4 స్టెప్స్ మీరు మైండ్లో ఊహించుకుంటారో, సో లాస్ట్లో మీరు ఏం చేస్తారు, ఆ రిమార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి, 100% రిజల్ట్స్ వస్తాయి. దిస్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ అసోసియేటివ్ మెడిటేషన్ టెక్నిక్, క్వాంటమ్ రిహార్సల్. దీన్ని క్వాంటమ్ రిహార్సల్ అంటారు. అంటే ముందుగానే మనం ఆటకి ప్రిపేర్ అవ్వడం అన్నమాట మన మైండ్లో. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి, బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ టెక్నిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవర్ లాస్టింగ్ మిరాకిల్ టెక్నిక్ అంటే ఏంటి? లైఫ్లో మిరాకిల్స్ ఈజీగా వచ్చే టెక్నిక్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ దాకా వినండి. అండ్ లాస్ట్లో ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది నా తరఫు నుంచి. టెక్నిక్ ఏంటంటే ఈ ఎవర్ లాస్టింగ్ మిరాకిల్ టెక్నిక్. నోట్ చేసుకోండి బుక్లో. ఈ టెక్నిక్ని కరెక్ట్గా ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి, 100% రిజల్ట్స్ వస్తాయి. సో ఎవర్ లాస్టింగ్ మిరాకిల్ టెక్నిక్ పేరు. సో ఇందులో మొదటి స్టెప్ విజువలైజేషన్. అంటే ఏంటి? మీ కోరికని విజువలైజ్ చేసుకోవడం. ఇది అందరు చెప్పే టెక్నికే కదండి అంటే ఆగండి, దీని తర్వాత అసలైన టెక్నిక్ ఉంది. సో ఫస్ట్ మీ కోరిక జరిగేటప్పుడు, లేదా మీరు ఒక పెద్ద మీటింగ్కి వెళ్తున్నారు, ఒక ఇంపార్టెంట్ విషయానికి వెళ్తున్నారు, లేదా ఒక మీ మ్యారేజే ఉంది, లేదా ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. సో ఆ ప్రెజెంటేషన్ కానీ ఆ మీటింగ్ కానీ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ముందుగానే మీ మైండ్లో రిహార్స్ చేసుకోండి. ఆ ప్రెజెంటేషన్ ఎలా చెప్తారు, ఏం చేస్తుంటారు, ఎంత కుదిరితే అంత బాగా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ రిహార్సల్. దీన్ని క్వాంటమ్ రిహార్సల్ అంటారు. అంటే ముందుగానే మనం ఆటకి ప్రిపేర్ అవ్వడం అన్నమాట మన మైండ్లో. సెకండ్ స్టెప్ ఏంటంటే విజువలైజేషన్తో పాటు మీరు మీ ప్రోగ్రామ్ ముగించిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఎదుటి వాళ్ళ నుంచి వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మీటింగ్కి వెళ్ళారు ఒక డీల్ కుదుర్చుకోవడానికి. లాస్ట్ అందరు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నట్టు, ఆ డీల్ కుదిరినట్టుగా ఊహించుకోవడం. లేదా మీరు ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు, అందరూ వచ్చి మీ ఈవెంట్ సూపర్గా జరిగిందని అప్రిషియేట్ చేయడం. లేదా మీరు ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్ గురించి ఆలోచిస్తున్నారు, సో హెల్త్ క్యూర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకోవడం. సో ఎండింగ్ ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టెక్నిక్లో. ఎందుకంటే మనం ఎంతసేపు ప్రాసెస్ని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ ఎండింగ్ ఊహించుకోం. సో ట్రై టు థింక్ అబౌట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏంటంటే మీ ఎమోషన్స్. చాలా ఇంపార్టెంట్. విజువలైజ్ చేసుకునేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, మీ ప్రెజెంటేషన్ కానీ, మీ ముఖ్యమైన మీటింగ్ కానీ, లేదా ఒక ఇంపార్టెంట్ విషయం కానీ, అది ఎలా ఉంటుందో దాని ఎమోషన్స్ తోటి ఫీల్ అవ్వడం. తర్వాత ఎండింగ్లో కూడా మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీరు ఎలా తృప్తిగా ఫీల్ అవుతారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ ఎమోషన్స్ని మీరు నోట్ చేసుకోవడం. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్లో ఏంటంటే లాస్ట్లో మీరు ఇంటికి వచ్చేసారు అనుకోండి, అంటే ప్రెజెంటేషన్ ముగించేశారు, అన్నీ అయిపోయాయి, మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చారు. మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ ఇంట్లో కూర్చున్న తర్వాత మీరు ఏమనుకుంటారు? మీ మైండ్లో ఒక రిమార్క్ పెట్టుకుంటారు. అంటే ఏంటి? ఈరోజు ప్రెజెంటేషన్ సూపర్గా జరిగింది, అందరు నన్ను మెచ్చుకున్నారు, నాకు అనుకున్నట్టుగా డీల్ కుదిరింది, నాకు అనుకున్నట్టుగా ఈరోజు నా క్లయింట్ నా బిజినెస్ డీల్కి ఒప్పుకున్నాడు, నాకు చాలా తృప్తిగా ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ దేవుడా అని మనస్ఫూర్తిగా దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అది రిమార్క్. సో లాస్ట్లో మీరు ఏం చేస్తారు, ఆ రిమార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో మీకు ఎలా గుర్తుండిపోయింది ఆ సంఘటన, అది ఇంపార్టెంట్. ఈరోజు ఈ సంఘటనని నేను లైఫ్ని మర్చిపోలేకపోతున్నాను, ఎందుకంటే అనుకున్నట్టుగా పెళ్ళి చాలా బాగా జరిగింది, గ్రాండ్గా మేము ఈవెంట్ కండక్ట్ చేశాము, పెళ్ళిలో ఎలాంటి లోకువ జరగలేదు, అందరూ మెచ్చుకున్నారు, ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు అని మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎలా తృప్తి చెందుతారో ఆ తృప్తిని మీ మైండ్లో అనుభవించండి. దిస్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ అసోసియేటివ్ మెడిటేషన్ టెక్నిక్ ఆర్ అసోసియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ అని అంటారు. అసోసియేటివ్ అంటే అందులో మీరు పాత్ర పోషిస్తున్నారు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఫస్ట్ స్టెప్ చెప్తున్నాను, విజువలైజేషన్ అంటే ప్రాపర్గా మీరు ఆ సంఘటనని మొత్తం ఊహించుకోవడం. రెండవది
వెరీ ఇంపార్టెంట్ మీ ఎమోషన్స్, సంఘటన జరిగేటప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో ఫీల్ అవ్వడం. మూడవది ఆ సంఘటన ఎండ్కి వచ్చిన తర్వాత మీరు ఎంత సంతోషంగా ఆ ఎండింగ్ని ముగిస్తారు, అందరూ వచ్చి ఎలా మీతో మాట్లాడతారు, ప్రతి ఒక్కటి అయిపోయిన తర్వాత చుట్టూరుతున్న వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, దాన్ని ఊహించుకోవడం. నాలుగవది రిమార్క్, అంటే ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి హ్యాపీగా పడుకునేటప్పుడు ఆ రోజుని తలుచుకొని ఎంత తృప్తిగా ఎంత హ్యాపీగా గుండె పైన చేసుకొని పడుకుంటాం కదా, అమ్మయ్య ఇవాళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది, దాన్ని కూడా మీరు ఊహించుకోండి. ఎప్పుడైతే ఈ 4 స్టెప్స్ మీరు మైండ్లో ఊహించుకుంటారో మీ ప్రోగ్రామ్కి బిఫోరో లేదా ఒక ఇంపార్టెంట్ విషయం బిఫోరో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అందుకే ఈ టెక్నిక్ పేరు ఎవర్ లాస్టింగ్ మిరాకిల్ టెక్నిక్. మీ కనుక ఎవర్ లాస్టింగ్ మిరాకిల్ టెక్నిక్ నచ్చింది లేదా మా సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్లో పాల్గొనాలనుకుంటున్నారంటే మాత్రం ఇదే వీడియో క్రింద మీరు మెసేజ్ పెట్టండి, సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ అని చెప్పి. ఈ వీడియో కింద మీకు మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సీ యూ ఆల్ ఇన్ ద ప్రోగ్రామ్. లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఎప్పుడో అప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు వదులుకోకూడదు మరి. ఓకే, సో హ్యాపీగా అందరూ మీ అక్షయ తృతీయని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ గ్రేట్ అబెండెన్స్ అండ్ హ్యాపీ మిరాక్యులస్ ఇయర్ అహెడ్.